వెన్నెల జ్వాల. వారిద్దరూ ప్రేయసీ ప్రియులు. ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. నీవు లేక నేను లేను అన్నట్లుగా ఎక్కడ పడితే అక్కడ వారు కలిసి కనిపించేవారు. అన్ని ప్రేమ కథల్లో లాగే విధి వారి జీవితాలతో ఆటలాడుకుంది. ఆమె కోసం అన్వేషించి అలసిపోయాడు. అతని వేదనే ఈ వెన్నెల జ్వాల, అతని ఆవేదనే ఈ పద్యహేళ. పూలు నవ్వు చోట పరిపూర్ణ సుఖం లభించు చోట, పూలు నవ్వు చోట పరిపూర్ణ సుఖం లభించు చోట, ఏ సవ్వడి లేని చోట మన యవ్వనమెన్నడు పోని చోట, ఏ సవ్వడి లేని చోట మన యవ్వనమెన్నడు పోని చోట, లేనవుల చందమామ కిరణములు జార్చుచునుండు చోట, లేనవుల చందమామ కిరణములు జార్చుచునుండు చోట, మున్నెవ్వరు తిండి లేక దిగులేర్పడి చావని చోట ఉందుమా. నిన్నటి 5వ పద్యానికి అనుబంధంగా ఈ అజ్ఞాత కవి 6వ పద్యాన్ని చెప్పాడనిపిస్తుంది. ఏమంటున్నాడో చూడండి. తామిద్దరూ ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే పువ్వులు నవ్వే చోట, పరిపూర్ణమైన జీవితం సుఖానుభూతి లభించే చోట, ఎలాంటి శబ్ద కాలుష్యం లేని చోట, తమ యవ్వనం ఎప్పటికీ కరిగిపోని చోట, లేత నవ్వులతో చందమామ తన వెన్నెల కిరణాలను కురిపించే చోట, గతంలో ఎవ్వరూ ఆకలి బాధకు గురై మరణించని చోటకు వెళ్ళిపోదామా అని తన ప్రియురాలను అడుగుతున్నాడు. నిజంగా ఈ పద్యం కవి భావుకతకు పరాకాష్ట అని చెప్పవచ్చేమో. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.